హలో అండి. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయిపోయింది. యాజ్ యూజువల్గా నేను కొన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, ఈవినింగ్ స్నాక్స్ నేను మీకు కొన్ని చూపిస్తానని. అందులో నా ఫేవరెట్ వచ్చి ప్యాన్ కేక్స్. అంటే ఇది పెద్దవాళ్ళు తినొచ్చు, మన కిడ్స్ తినొచ్చు, ఎవరికైనా పెట్టొచ్చు. అంటే మనం డిన్నర్ టైంకి, ఈవినింగ్ స్నాక్ పెట్టే టైంకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి. ఎందుకంటే ఈ గ్యాప్లో చాలామంది జంక్కి అలవాటు అవుతారు. వాళ్ళకి అలవాటు అయిపోయి అంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ అయిపోయి జంక్కి అలవాటు పడతారు. అంటే వాళ్ళు ఆకలి అవుతుందని చెప్పరు, స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఆకలి అవుతుంది అని చెప్పలేరు. ఆటలో పడిపోయి వాళ్ళ ఆకలిని మర్చిపోతారు. ఈలోపు వాళ్ళు ఏదైనా జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్కి తినాలనిపించి వాళ్ళు తినేస్తారు. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి నేను కొంచెం హెల్దీగా ప్యాన్ కేక్ చేసి చూపిస్తాను మీకు. అంటే నా వర్జన్లో అవి ఏంటో నేను మీకు ఈరోజు చూపిస్తాను. రండి క్విక్గా. ఫస్ట్ మనకు ప్యాన్ కేక్ కావాల్సింది బనానా. అండ్ సెకండ్ మెయిన్, నేను చెప్పాను కదా మీకు హెల్దీ వర్జన్లో అని చెప్పి, ఇది వచ్చి ఇందులో రాగి ఇంకా గోధుమ పిండి అనమాట. ఇవి రెండు మైదా ప్లేస్లో ఇవి రెండు నేను యాడ్ చేస్తాను ఎప్పుడు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఎగ్. ప్యాన్ కేక్కి మెయిన్ ఎగ్ అనమాట. ఇది ఆప్షనల్, మీకు వేస్తే వేయండి లేకపోతే లేదు. వెజ్ వాళ్ళకి మాత్రం ఎగ్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇది ఏంటి, బెల్లం అనమాట. అంటే మీకు బెల్లం పౌడర్ అయినా వేయచ్చు, లేదా నేను ఇలా తురిమేసాను అనమాట, బెల్లంని ఇలా తురిమేసాను. ఇప్పుడు మనము కొంచెం ఇందులో డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే బనానా. ఫస్ట్ కొంచెం మనకి డిఫికల్ట్ పార్ట్, బట్ ఏంటంటే ఇది హెల్దీ. నన్ను చూపిస్తారేమరా, తినే చూపి. దీన్నే చూపి. తర్వాత ఎగ్. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ అంతే, జస్ట్ ఇలా లైట్గా. ఇప్పుడు ఇవి రెండు ఇలా మిక్స్ అవ్వాలి. సాల్ట్ ఎందుకంటే కొంచెం మనకి టేస్ట్, ఆ స్వీట్నెస్ యాడ్ చేసినప్పుడు మనం అప్రాక్సిమేట్లీ అన్నిట్లో చిన్న సాల్ట్ యాడ్ చేస్తాం కదా, ఆ టేస్ట్ కొంచెం టేస్ట్ కోసం. అండ్ ఇవి రెండు మనం బీట్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. మనం ఇలా ఎంతసేపు బీట్ చేస్తే అంత ఫ్లఫీగా మన ప్యాన్ కేక్స్ వస్తాయి. సో బీట్ చేయాలి అలా. యాక్చువల్లీ హోల్ ప్రాసెస్లో మనం మిక్స్ చేయడమేనండి. చాలాసేపు అంటే కొంచెం ఒక 5 minutes దీని మీద మనం కొంచెం పేషెన్స్తో ఇలా కలుపుతూ ఉంటే టేస్టీగా వస్తుంది, అంత సాఫ్ట్గా వస్తుంది ప్యాన్ కేక్స్. నెక్స్ట్ ఓకే చాలు. నెక్స్ట్ మిల్క్. నేను వాటర్ యూజ్ చేయను, పిల్లలకే కాబట్టి నేను వాటర్ వాడను, మిల్కే వాడతాను. పెద్దవాళ్ళకైతే ఆప్షనల్, మనం ఈ మిల్క్ వేసిన ప్లేస్లో వాటర్ కూడా వేయచ్చు. ఇలా మనం ఎగ్ని ఎలా బీట్ చేస్తామో సేమ్ దీన్ని కూడా ఇలానే బీట్ చేయాలి. ఇవి రెండు మిక్స్ అవ్వాలి, పాలు అండ్ ఈ బ్యాటర్ రెండు మిక్స్ అయిపోవాలి. లాస్ట్ జాగరీ, నేను ఇది తురిమేసాను అనమాట. తురిమి పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది జస్ట్ స్వీట్నర్ కోసం, ఆ స్వీట్నెస్ రావడానికి నేను జాగరీ వాడతాను షుగర్ ప్లేస్లో. మిక్స్ అని చెప్పాను. చెప్పాను కదండి, ఈ హోల్ ప్రాసెస్లో మనం మిక్సింగే ఎంతసేపు మిక్స్ చేస్తామో మన ప్యాన్ కేక్స్ అంత సాఫ్ట్గా వస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇగో అయిపోయిందండి, ఇంకా మిక్స్ చేసాము. మనం దీన్ని సేమ్ ప్యాన్ కేక్స్, నార్మల్ ప్యాన్ కేక్స్ ఎలా మనం వేస్తామో ప్యాన్ మీద, ఇది కూడా సేమ్ ప్రాసెస్. రెడీ చేసేద్దాం. ఇది నేను మనము ఆయిల్తో కాకుండా నేను గీతో చేస్తున్నాను. నార్మల్గా అయితే బటర్తో కూడా మనం ఇది ఫ్రై చేయొచ్చు, బట్ నేను ఈరోజు గీ యూజ్ చేస్తున్నాను. మనం నార్మల్గా ప్యాన్ కేక్స్ ఎలా వేస్తామో జస్ట్ ఇలా తీసుకొని ఇలా వేయడం అంతే. ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయొద్దు.
అసలు స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ అంతే. ఇంకా అదే ఫ్రై అయిపోతుంది. సిమ్లో పెట్టేయండి అంతే. జస్ట్ అలా వేసేసి మనం వదిలేయడమే సిమ్లో పెట్టేసి. అది వన్ సైడ్ అంటే మనం ఏదైతే వేసినామో అటు సైడ్ కొంచెం కాలేంత వరకు అలా వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అటు సైడ్ కాలేక మనం టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి పిల్లలకి ఏజ్ అండ్ మనం మెయిన్ ఏంటంటే మనం ఏ టైంలో పెడుతున్నాం దాన్ని బట్టి మనం ఎన్ని ప్యాన్ కేక్స్ వేయాలో మనం డిసైడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈవినింగ్ మోస్ట్లీ నేను ప్యాన్ కేక్స్ మా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇస్తున్నానండి, స్నాక్ టైంలో. వాళ్ళకి 2 ఒక అబ్బాయికి 2 అమ్మాయికి 2 నేను అలా పోర్షన్ సపరేట్ చేసి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు టిల్ 9 వరకు అంటే డిన్నర్ టైం వరకు వాళ్ళకి ఆకలి అవ్వకుండా అలా వాళ్ళు హ్యాపీగా ఎనర్జీగా వాళ్ళు ఆడుకుంటారు. ఇలా మనము ఒక్క సైడ్ కాలాక ఇలా టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా రావాలి మనకి. అయిపోయిందండి. ఒకటి ఇలా తీసుకొని జస్ట్ ఇలా ఫ్లిప్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలా గీ వేసుకొని ఆర్ బటర్ వేసుకొని సేమ్ యాజ్ యూజువల్ ఇలా ఒక్క స్కూప్ ఇలా వేసేసి ఇలా వదిలేసి ఇలా కవర్ చేస్తే సరిపోతుంది. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ అయిపోయాక మనం టాప్లో ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు చెప్పడం మర్చిపోయాను, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఒక టాప్లో అలా వేస్తే ఇంకొంచెం వాళ్ళకి పిల్లలకి తినాలనిపిస్తుంది అనమాట. అదేంటో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇదేనండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్, హనీ. హనీ ఇలా టాప్ చేసి బాగుంది. బాగుందా? ఓకే బాయ్.